ఎండా గాలి వస్తే కథం లేస్తుంది. మనం వచ్చిన జాగ్రత్త చేరుతాం భయలేదా? అక్కడికి వెళ్ళాలి. లాస్ట్ బ్రిడ్జ్ అక్కడ ఎవరన్నా బండి మీద దింపితే పోవాలి. అంటే అడగటే ఆటోలో పోటీ అడగటే ఇట్లా క్రాస్ ఉంది బ్రిడ్జ్. మనం కార్పెంటర్ పాయింట్ ఫోటో తీసుకుంటా. మనకి ఐడియా ఉందిలే, గూగుల్ మ్యాప్ ఉందిగా. వెళ్ళి సో మొత్తం ఎక్కడికక్కడికి బందోబస్తు. సో వీళ్ళు ఖాళీ, ఆల్ ఘాట్స్ ఆర్ ఫ్రీ, నో మోర్ మచ్ క్రౌడ్. సో హ్యాపీలీ యూ కెన్ టేక్ బాత్, టేక్ హ్యాపీలీ holy bath. No crowd at all. Just after 5 to 6 hours Panchami will start and our scenario will get changed. You can't imagine the crowd come here. Slowly crowd is increasing. People are going on the other bridge, people are coming, and in this bridge people are going. That bridge coming. So one bridge is to go one side, another bridge is to go another side. గంగా నది పైన నడవటం, గంగా నదిని క్రాస్ చేస్తున్నాం వితౌట్ నోయింగ్ స్విమ్మింగ్ లేకుండా గంగా నదిని నడుచుకుంటా కాలిబాటం నడుస్తున్నాం. 144 ఏళ్ళ చరిత్ర కుంభమేళాలో 144 సంవత్సరాల తర్వాత మరొకసారి జరుగుతున్న మహాకుంభమేళ. ఈ కుంభమేళాలో మనం యోగి ఆదిత్యనాథ్ గారి చొరవ వలన కట్టిన ఈ బ్రిడ్జెస్ వల్ల గంగానది పైన నడుచుకుంటూ ఈ వీడియోలు తీసుకుంటున్నాం. ఈ టెక్నాలజీ వల్ల ఫోన్ చేతిలోకి వచ్చింది, హాయిగా తీసుకుంటున్నాం. గంగానది నీళ్ళ కోసం బాటిల్స్. మనం ఎప్పుడైనా ఊహించామా నడుచుకుంటూ గంగాదేవి పైనుంచి బ్రిడ్జ్ మించి నడుచుకుంటూ వెళ్ళడం? ఒకేసారి ఇంతమంది భక్తులు, ఏదో ఒక బ్రిడ్జ్ వెహికల్స్ కోసం కట్టిందనుకో, ఒకవేళ ఇలా ఉంటుంది. అక్కడ అది వెహికల్ మీద వెళ్ళడం కాకుండా కాలినడకన ఇంతమంది భక్తులు హాయిగా బ్రిడ్జ్ మీద గంగా నదిని దాటడం. అసలు ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా అది సాగదు. కేవలం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీ వల్ల ఈ గంగా నది ప్రధానమంత్రి వల్ల, మోడీ గారు ప్రధానమంత్రి ఉండటం వల్ల భక్తులు ఇలా హాయిగా బ్రిడ్జ్ మీద హాయిగా నడుచుకుంటా, ఏ ఆటంకం లేకుండా అలా ఎన్ని బ్రిడ్జిల మీద ఎంతమంది హాయిగా నడుస్తున్నారో చూడండి. హాయిగా అసలు ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయో చూడండి. గంగా నది పైన నడక, పడవ అవసరం లేదు, వెహికల్ అవసరం లేదు, కాలు నడకన హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాలు నొప్పులు లేకుండా, వీల్ చైర్ ఉంటే కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కింద మీకు ఐరన్తో చేశారు. ఆ పక్కన నేవీ వాళ్ళ బ్రిడ్జ్, ఇది చూడండి టెంపరీ బ్రిడ్జ్. ఎండాకాలం తక్కువ నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి ఇవి నడుస్తాయి. వర్షాకాలం కష్టం, ఇవి కొట్టకపోతాయి, ఇవి ఉండవు. జస్ట్ నీళ్ళు బాగా కిందికి ఉన్నాయిగా, పైకి పెట్టి ఆ నీళ్ళ మీద వేసి పెట్టేశారు. కొంచెం కూడా కదలట్లేదు బ్రిడ్జ్ అసలు. ఇదిగోండి, ఇక పట్టుకున్నాను, ఊపుతున్నాను, అసలు కదలలే లేదు. ద స్ట్రాంగెస్ట్. ఇంకా అసలు యూ క్యాన్ రాత్రిపూట పగల్లాగా లైట్లు పెట్టి మొత్తం చేసేసారు. గంగానది తీరం అంతా భక్తులతో హాయిగా తిరుగుతున్న భక్తులతో గడిచిపోతుంది. ఇక్కడికి వస్తే అదొక అద్భుతం. నువ్వు భక్తి ఉంటే వచ్చేయి, నీకు అద్భుతంగా ఉంటుంది. నువ్వు కమ్యూనిస్టో కంపిస్టో వెదవో అయితే ఇక్కడికి రాకు, నీకు ఇది అవసరం లేదు, నీకు నచ్చదు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ
అందరికీ నమస్కారం. జై యోగి, జై మోడీ. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. గంగానది ప్రవాహం అద్భుతంగా ఉంది. చాలా వేగంగా వెళ్తుంది గంగానది. చూసుకోండి. కుంభమేళా రోజు గంగానది ప్రవాహాన్ని హాయిగా చూసి అందరం ఆనందిద్దాం. హాయిగా హాయిగా హాయిగా. ఇంత ప్రవాహాన్ని కూడా ఇది అట్టుకుంటుంది. ఇంజనీరింగ్ అద్భుతం అది. అలాంటి ఇంజనీరింగ్ని ప్రోత్సహించాలంటే కూడా అవసరం దగ్గర వాడుకోవాలంటే రాజకీయ నాయకులు, అడ్మినిస్ట్రేషన్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఇంకా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి అదొక తెలివితేటలు ఉండాలి. లైట్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. పట్ట పగులు చేసేసారు. చిన్న వస్తువు అయినా ఎత్తుక్కోవచ్చు. మామూలు వెళ్తురు కాదు అసలు. నది మీద కూడా వెళ్తురే అంత. నీ వస్తువు పోయిందంటే ఎత్తుక్కోవచ్చు, అంత వెళ్తురు పెట్టారు. అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే అన్ని అద్భుతాలే. నువ్వు గమనిస్తే అన్ని అద్భుతాలే. నచ్చకపోతే అంత చెత్తే కనబడింది. గంగానది ఘాట్ ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. ఒక్క మనిషి కూడా లేడు. నెట్టుకునే పరిస్థితి, తోసుకునే పరిస్థితి ఏమీ లేదు. అంత ప్రశాంతంగా ఉంది. నమామి గంగే. నమః శివాయ, నమః శివాయ. గంగామాత నమస్కారం. పాపాలన్నీ కడుగు తల్లి. మమ్మల్ని క్షమించి కాపాడు తల్లి. జీవనాధారాన్ని కల్పించు తల్లి. అందరినీ కాపాడు మాకు. ఇంక ఇట్లా బ్రిడ్జ్ దాటాం, గంగానది బ్రిడ్జ్. ఇక ఇలా నడుచుకుంటా పోతే కూడా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గంగానది పక్కన నడుచుకుంటూ వెళ్ళి మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సిటీలోంచి బయటకు వెళ్ళి మన తిరుగు ప్రయాణం మొదలవుతుంది. గంగానదికి పూజ చేసుకోవాలంటే పూలు. ఏమండి?